నిన్న పార్లమెంట్లో మళ్ళొకసారి రభస. కాంగ్రెస్ వాళ్ళు మేము ఎస్ఐఆర్ మీద చర్చ జరుపుదామని అనుకుంటున్నాం, ఓట్ చోరీ మీద చర్చ జరుపుదామని అనుకుంటున్నాం. సో రాహుల్ గాంధీ గారు కంప్లీట్గా నిన్న ఒక ఎస్ఐఆర్ మీద చర్చ, ఇక లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మాట్లాడాలనగానే అందరూ ఈయన ఏదో పెద్ద పీక్ కట్టలు కట్టేసినట్టు ఇప్పటిదాకా దేశంలో. ఒకటి నేర్చుకోవాల్సింది ఏందనంటే ఇవాళ రాహుల్ గాంధీ అంటే ఎప్పుడు ఒక స్టేట్మెంట్ ఉంటుంది చూడు, గర్ల్స్ ఆర్ అవుట్ పర్ఫార్మింగ్ దాన్ బాయ్స్ అని అంటారు. అంటే మహిళలు పురుషుల కంటే ఎక్కువ అన్ని రంగాలలో పైకి వస్తున్నారు అని అంటారు. అది కాంగ్రెస్ పార్టీలో. నిన్న మన రాహుల్ గాంధీ గారు వచ్చి మళ్ళీ మాట్లాడేసరికి అందులో ఒకటే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించింది అని అంటే, ప్రతిసారి టీషర్ట్ వేసుకునేటోడు ఇలా మళ్ళీ కుర్తా వేసుకొని వచ్చి మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడతారంటే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఎవరి చేతిలో పెడితే బెటర్ ఉంటుంది అనేది కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ అది నిర్ణయం చేసుకోండి. ఇలా భారతీయులు కూడా మీ వైపు ఎందుకు చూస్తున్నారు కొంచెమో గొప్పను అని అంటే, ఒక అపోజిషన్ ఉండాలి కదా అని. అసలైన ఓటు చోరీ అనేది మీ దాంట్లో జరుగుతున్నది, మీ ముత్తాత కాడికేని మొదలైంది. నాకు సోర్స్ కోడ్లు ఇచ్చాయి, సోర్స్ కోడ్ కూడా ఇస్తాడా? నువ్వు శాంసంగ్ ఫోను ఐఫోను కొన్నావు, సోర్స్ కోడ్ ఇవ్వమంటే ఇస్తాడా? రాఫేల్ కొన్నాం, అంత పెద్ద రాఫేల్ అన్ని కోట్లు పెట్టి కొన్నాం, మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు సోర్స్ కోడ్ అడుగుతాడు, ఇచ్చిండా? పడియాడు. వాడు ఖచ్చితంగా దాన్ని పెట్టుకుంటాడు ఫ్రెండ్స్. వాడు పార్లమెంట్లో ఏదో మాట్లాడాలా, ఏదో ఒకటి చేయాలా. నేను ఏమంటా అంటే